మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కు ఉచ్చు బిగుస్తోంది. కాకినాడ కేంద్రంగా జరిగిన అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై మంత్రి నాదెండ్ల ఫోకస్ పెట్టారు. కాకినాడ కలెక్టరేట్లో 2 రోజులు నాదెండ్ల వరుస సమావేశాలు నిర్వహించారు. 10 టీములతో రైస్ మిల్లులు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టారు. 6 చోట్ల పీడీఎఫ్ రైస్ దొరికింది. 7,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 6 నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడ పోర్టు అడ్డాగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ బియ్యం రవాణా అవుతున్నట్టుగా గుర్తించినట్లుగా నాదెండ్ల మనోహర్ చెప్తున్నారు. ఒక సిస్టమేటిక్ మాఫియా నడిచిందని, ఒక కుటుంబం బాగు కోసం అంతా పనిచేశారంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఎవరిని వదలమని రెడీగా ఉండమంటూ ఆయన హెచ్చరించారు. అవసరమైతే సిఐడితో విచారణ చేయిస్తామంటున్నారు నాదెండ్ల మనోహర్. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. ఆయన్ను వదలబోవంటూ నాదెండ్ల మనోహర్ హెచ్చరికలు జారీ చేశారు. సివిల్ సప్లైస్ రైస్ కుంభకోణంలో నాదెండ్ల ఈ హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద కాకినాడ వ్యాప్తంగా ఆయన వరుసగా సమావేశాలు నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్లో 2 రోజులు నిర్వహించిన సమావేశంలో 10 టీంలతో రైస్ మిల్లులు, గోడౌన్లో తనిఖీలు కూడా చేపట్టారు. 6 చోట్ల పీడీఎఫ్ రైస్ను దాదాపుగా 7,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. 6 నిందితులను అరెస్ట్ చేశారు. పోర్టు అడ్డాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అక్రమ బియ్యం రవాణాలో ద్వారంపూడి హస్తం ఉందంటూ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఒక సిస్టమేటిక్ మాఫియా తయారు చేసి ఒక కుటుంబం బాగు కోసం అంతా పనిచేస్తారంటున్నారు నాదెండ్ల మనోహర్. అయితే ఎవరిని వదలమని రెడీగా ఉండమంటూ నాదెండ్ల మనోహర్ హెచ్చరికలు జారీ చేశారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికీ వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్టు అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా, నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా, పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇప్పుడు కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. పీడీఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి సెక్షన్స్. ఏ నేను నిన్న కూడా చెప్పాను, మీరు సరిగా వినపోతే ఎట్లా. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురామని. ఉదయం కూడా నేను చెప్పాను, సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. అందరూ ఉండాలి. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు. కాకినాడ పోర్టులో మంత్రి నాదెండ్ల తనిఖీల్లో 6 చోట్ల పీడిఎఫ్ రైస్ దాదాపు 7,600 మెట్రిక్ టన్నుల బియ్యం బయటపడడంతో ఒక్కసారిగా మంత్రి షాక్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ద్వారంపూడి హస్తం ఉందన్నారు. కాకినాడ పోర్టు అడ్డగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ బియ్యం రవాణా సాగిస్తున్న ద్వారంపూడి కుటుంబాన్ని వదిలేది లేదంటున్నారు. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలంటున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం సివిల్ సప్లై బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ పేదల పొట్ట కొడుతుందంటూ ఆరోపిస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఆ బియ్యాన్నంతా కూడా ఆ మొత్తం వ్యవహారంలో ద్వారంపూడి కుటుంబం హస్తం ఉందంటూ మంత్రి ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మంత్రి ఇంకా ఏం చెప్తున్నారు, అలాగే ద్వారంపూడికి సంబంధించి మంత్రి సిద్ధంగా ఉండమంటూ చెప్తున్న అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రామదాస్, ప్రధానంగా ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకంతా కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రధానంగా మొత్తం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేనకు సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ బాధ్యత తీసుకున్న కాంచి కూడా పౌర సంబంధిత శాఖలపై కూడా విస్తృత దాడులు చేస్తున్నారు. ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుందో వాటిపై దృష్టి పెడతారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే పౌర సరఫరాల శాఖగా ముఖ్యంగా కీలకమైనది ఈ యొక్క బియ్యం సప్లై ఏ విధంగా వెళ్తుంది, ప్రజలకి అందవలసినటువంటి పీడిఎస్ రైస్ అయితే పక్కదావ పడుతుందని మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ప్రచారంలో గతంలో కూడా ఎన్నికల సమయంలో కూడా తనంతా కూడా దీనిపై కూడా దృష్టి సారించారు. ఈ యొక్క ప్రజలకు అందవలసినటువంటి బియ్యం కాకినాడ కేంద్రంగా ఇక్కడ మాఫియా జరుగుతుందని చెప్పేసి అందులో ముఖ్యంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతో కీలకంగా ఉంటూ ఈ యొక్క పేదవాడికి అందవలసిన బియ్యాన్ని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. అదే కాకినాడ పోర్టు అడ్డాగా చేసుకుని గతంలో కూడా సవాలు ఇస్తున్నారు. అలాగే ప్రధానంగా ద్వారంపూడికి సంబంధించినటువంటి దానిపై ప్రధానంగా ఆ యొక్క మూలాలపై దెబ్బ కొట్టి ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూలగొడతానని గతంలో కూడా సవాలు విసిరారు. అదే విధంగానే ప్రధానంగా తన కీలకమైనటువంటి పౌర సరఫరా శాఖను ఎంచుకోవడం కాకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క నాదెండ్ల మనోహర్ నిన్న కాకినాడ రావడం, 2 రోజులు ఈ యొక్క బియ్యం గొడవలు ఎక్కడైతే ఉన్నాయో కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సివిల్ శాఖ అధికారులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కూడా మొదటి రోజు ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు అయితే ఈ యొక్క కాకినాడ పోర్టు ఏరియాలో ఉన్నటువంటి గొడవలు కావచ్చు, రైస్ మిల్లు కావచ్చు, అన్ని కూడా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు అయితే చేశారు. మొదటగా అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి అనుచరులకు సంబంధించినటువంటి రైస్ మిల్లు అలాగే గొడవలు కూడా పూర్తి స్థాయిలో కూడా అందులోకి వెళ్ళి కూడా బియ్యం నమూనాలు సేకరించి అందులో పీడిఎస్ బియ్యం కలిసినటువంటి ఒక బియ్యం గింజ కనిపడని సరే వాటిని వెంటనే యుద్ధ ప్రాతిపదికన సీజ్ చేయాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకే ప్రధానంగా మొదటి రోజు ప్రతి రైస్ మిల్లు అలాగే గొడవలపై కూడా చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఆ మొదటి రోజు 7,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సీజ్ చేశారు. అందులో పీడిఎస్ బియ్యం ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏదైతే పేదవాడికి ఈ యొక్క రేషన్ సప్లై ద్వారా అప్లై బియ్యం అందులో కనిపించడంతో పాటు దాన్ని అంతా కూడా మళ్ళీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ దాన్ని విదేశాలకు సప్లై చేస్తున్నారని చెప్పేసి అవన్నీ కూడా గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి యొక్క జాయింట్ కలెక్టర్ కావచ్చు, అలాగే ఆర్డీఓ అధికారులు అందరూ కూడా ఉరుకులు పరుగులు పెట్టించి అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా బియ్యం బస్తాలు కావచ్చు అవి మొత్తం ఆ గొడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2 రోజుల పర్యటనలో భాగంగా విస్తృతపోయే నిర్ధారాలన్నీ కూడా బయటికి తీశారు నాదెండ్ల మనోహర్. మొదటి రోజు పర్యటించినప్పటికీ 2వ రోజు కూడా పోర్ట్ ఏదైతే ఉందో పోర్ట్ ఏరియాలో కూడా
తరలి వెళ్తున్నటువంటి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ యొక్క పోర్ట్ ఏరియాలో ఆ యొక్క ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఆ యొక్క ఏవైతే వాడలు ఉన్నాయో దాంట్లో కూడా వెళ్ళి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. పీడిఎస్ బియ్యం తయాలంటే గొడవల్లో ఏవైతే అందులో కూడా మొత్తం అన్ని కూడా చేయాలంటూ మొత్తం 2 రోజులు కలిపి 10-15 ఏదైతే పీడిఎస్ బియ్యం ఉన్నాయో ఆ బియ్యం కూడా ఉండడంతో మొత్తం అన్ని కూడా సీజ్ చేయాలంటూ 12,000 పైగా మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే మొత్తం గొడవలను కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళపై కేసులు నమోదు చేసి మొత్తం అన్ని కూడా చర్యలు తీసుకోవాలని నాదెండ్ల మనోహర్ అయితే అంతా కూడా అక్కడంతా కూడా సపోర్ట్ చేసి ప్రధానంగా ద్వారంపూడి చంద్రశేఖర్ కు ఉచ్చు బిగుస్తున్నట్టయినా మొత్తం మీద ఖచ్చితంగా విచారణకు సిద్ధంగా ఉండమంటూ ఆయన డైరెక్ట్గా ద్వారంపూడిని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వాళ్ళంతా కూడా ఒక మాఫియాగా ఏర్పడి ఆ కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులతో సహా అందరూ సహకరించారంటూ ఆయన ఇటు పోర్టు అధికారులను కూడా నిందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది అనుకోవచ్చా? ద్వారంపూడికి ఈ ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా? ఎస్, మనం ప్రధానంగా అదే మనకు సూచన అయితే అదే కనపడుతుంది. ఎందుకంటే ఆయన వచ్చి రాగానే అధికారులు చేపట్టగానే ఈ యొక్క కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పోర్టుని ఆసరాగా చేసుకుని ఈ యొక్క ద్వారంపూడి అక్రమాలకు పాల్పడుతున్నారు. అదే విదేశాలకి ఈ పేదవాడి బియ్యాన్ని కూడా తరలిస్తున్నారని చెప్పేసి ఏదైతే గతంలో ఆరోపణలు చేశారో దాని మీద తన మూలాలపై కొడతారని పవన్ కళ్యాణ్ సవాలు విసిరారు. ఆ సవాలు విసిరిన నేపథ్యంలోనే నాదెండ్ల మనోహర్ అయితే ఈ యొక్క పౌర సరఫరా శాఖ మంత్రిగా తీసుకున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన అయితే అంతా కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. ఈ యొక్క తనిఖీలు అయితే కొనసాగుతున్నాయన్నారు. ఒకటే చెప్తున్నారు, రైతులకి ఏదైతే తక్కువ ధరకి కొనేసి ఎక్కువగా అమ్ముకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రైతులకి న్యాయం జరిగే విధంగా మేమంతా కూడా కృషి చేస్తాం. రైతుకి అందవలసినటువంటి రైతుకి చేరవలసినటువంటి డబ్బంతా కూడా ఈ విధంగా పక్కదారి పడుతుంది, అక్రమార్కుల చేతులకి పడుతూ ఈ విధంగా అక్రమాలు చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడికి సంబంధించిన అనుచరులపైనే ప్రధానంగా గొడవలన్నీ కూడా అనుచరులకు సంబంధించినట్టుగా అయితే నాదెండ్ల మనోహర్ గుర్తించారు. వాటిపై కూడా క్రిమినల్ కేసులతో పాటు ఈ యొక్క మొత్తం ఏదైతే పీడిఎస్ బియ్యం ఎక్కడెక్కడ తరలిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుందో అధికారులపై కూడా సీరియస్ అయిన పరిస్థితి. కేవలం అధికారులు కూడా ఈ యొక్క ఎవరైతే అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళపై కూడా చర్యలు ఉంటాయి. అందరూ కూడా నిజాయితీగా ఇప్పటికైనా నిజాయితీగా పని చేయండి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రధానంగా పిలిచి గొడవలను కూడా తనిఖీ చేసిన నేపథ్యంలో పీడిఎస్ బియ్యం రావడం జరిగింది. పీడిఎస్ బియ్యం వచ్చిన గొడవలకు ఏమొస్తున్నాయి, పోర్టుకి ఎటువంటి సరుకు వస్తుంది, ఏమొస్తుందని కూడా పూర్తిగా సేకరించవలసిన బాధ్యత మీద ఉంది. ఎందుకు మీరు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇటుపై ఈ చర్యలు మొత్తం కంటిన్యూగా కొనసాగుతాయి. ఈ యొక్క ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎగుమతుల ప్రస్తుతం ఆపాలి. తనిఖీలు చేసిన తర్వాత అన్ని కూడా బయటకు వెళ్లాలంటూ నాదెండ్ల మనోహర్ అయితే ఈ యొక్క జేసీకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మొత్తం 2 రోజులు కూడా అధికారులు ఉరుకులు పరుగులు పెట్టించడమే కాకుండా 12,000 మెట్రిక్ టన్నుల ఈ యొక్క రేషన్ బియ్యాన్ని అయితే కూడా సీజ్ చేశారు. కేవలం కార్తీక బియ్యంగా నమోదు చేసి ఒక నౌకల పేరుతో బయటకు విదేశాలకు పంపిస్తున్నారని కూడా అన్ని కూడా గుర్తించడం జరిగింది. యొక్క రేషన్ బియ్యాన్ని ఇతర మొత్తం చిత్తూరు నుంచి ఇక శ్రీకాకుళం వరకు మొత్తం అన్ని ఏరియాల నుంచి కూడా కాకినాడ రావడం, కాకినాడ కేంద్రంగా అడ్డాగా చేరుకుని ఇక్కడంతా కూడా మళ్ళీ సాత్విక బియ్యంగా చేసుకుని వాటి కూడా విదేశాలకు పంపిస్తున్నారని కూడా మొత్తం గుర్తించిన నేపథ్యంలోనే ఈ యొక్క నాదెండ్ల మనోహర్ కూడా వాటిపై చర్యలకు కూడా పాల్పడుతున్నారు. క్రిమినల్ కేసులు కూడా పెడతామంటూ మొత్తం డేటా కూడా సేకరించారో డేటా ప్రకారంగా వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే మెన్షన్ చేస్తాం. ఎవరైతే ఈ యొక్క ద్వారంపూడి కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబమే మొత్తం ఈ యొక్క దీనికి కేంద్రంగా మొత్తం వాళ్ళ కీలకంగా ఉన్నారని చెప్పేసి ప్రధానంగా చెప్పగానే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ యొక్క 2 రోజుల పర్యటన అయితే కేవలం ద్వారంపూడిని టార్గెట్ గానే ఈ యొక్క పర్యటనతో పాటు ఈ యొక్క రైస్ మిల్లు గొడవలు అలాగే రైస్ మొత్తం అన్ని కూడా చెకింగ్ చేసినట్టు పరిస్థితి ఉంది. మొత్తం 12,000 పైగా మెట్రిక్ టన్నులు అయితే స్వాధీనం చేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తం మీద కాకినాడ కేంద్రంగా జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా కాకినాడ పోర్టు అడ్డాగా అక్రమ బియ్యం రవాణా సాగుతున్న అంశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కు ఉచ్చు బిగుస్తుందని చెప్పవచ్చు. చంద్రశేఖర్ కుటుంబానికి లబ్ధి చేకూరేలా కొంతమంది ఇన్నాళ్ల పాటు వ్యవహరించారని ఇక విచారణకు రెడీగా ఉండమంటూ ఆయన హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. స్వయంగా మంత్రి 10 టీములతో రైస్ మిల్లు గోడౌన్లు తనిఖీలు చేశారు. 6 చోట్ల దాదాపు 7,600 మెట్రిక్ టన్నుల బియ్యం దొరకడంతో ఒక్కసారిగా మంత్రి అవాక్కయ్యారు, షాక్ గురయ్యారు. 6 నిందితులను అరెస్ట్ అయ్యారు. కాకినాడ పోర్టు అడ్డాగా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ్ బియ్యం రవాణాలో ద్వారంపూడి హస్తం ఉందంటున్నారు. సిస్టమేటిక్ మాఫియా ఏర్పాటు చేసి ఇన్నాళ్ల పాటు పేద ప్రజల బియ్యం దోచుకోవడంతో పాటు
విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ దేశానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ మంత్రి చాలా తీవ్రంగా ఆరోపించారు. ఒక రకంగా దేశద్రోహం చేస్తున్నారంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇక విచారణకు సిద్ధంగా ఉండండి, ఎవరిని వదలమంటూ తీవ్ర స్థాయిలో మంత్రి నాదెండ్ల హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.